హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్. ఈ రోజు శ్రావణ శుక్రవారం అని పూజ చేసి అమ్మవారికి నైవేద్యంగా చిటికలో సిద్ధమయ్యే అటుకుల లడ్డు చేసి పెట్టాను. ముందు పూజలో భాగంగా అమ్మవారికి లడ్డు ప్రసాదం నివేదన చేశాను. చేసిన తర్వాత గుర్తు వచ్చింది నెక్స్ట్ సాటర్డే కృష్ణాష్టమి అని. సరే మళ్ళీ చేద్దామని ప్రిపేర్ చేసి ఒక వీడియో చేశాను. భక్త కుచేలుడు తన భక్తిని చాటుతూ కృష్ణుడికి సమర్పించిన అటుకులతో అటుకుల లడ్డు ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలన్నీ ఇంట్లో ఉండేవేనండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా 1 కప్పు గట్టి అటుకులు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో వేసి సిమ్ లో మాత్రమే దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి. కనీసం 5 లేదా 6 నిమిషాలు టైం పడుతుంది. పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలి. ఇలా వేయించిన అటుకుల్ని వేరే బౌల్లోకి మార్చి అదే ప్యాన్ లో 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి డ్రై రోస్ట్ చేయాలి. ఇవి కూడా వేగి మంచి వాసన వస్తుంది. పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని తురుముకొని డ్రై రోస్ట్ చేయాలి. ఇలా వేగిన కొబ్బరి ముక్క పక్కన పెట్టాలి. ఇప్పుడు పూర్తిగా ఆరిన అటుకుల్ని బరకగా రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. లేదంటే నోరంతా చుట్టుకొచ్చినట్లు ఉంటాయి లడ్డూలు. వేగిన కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జార్లో తీసుకొని 5-6 యాలకులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇదే జార్లో 1/2 కప్పు బెల్లం తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అటుకుల పొడి ఇంకా బెల్లం కొబ్బరి తురుము వేయాలి. తర్వాత ఒక ప్యాన్ లోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కాగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి కిస్మిస్ పొంగే వరకు వేయించుకోవాలి. ఇలా వేడిగా ఉన్న నెయ్యిని డ్రై ఫ్రూట్స్ ని డైరెక్ట్ గా అలాగే తీసుకొని వచ్చి మిక్సింగ్ బౌల్ లో వేసి స్పూన్ తో ఒకసారి కలపాలి. వేడిగా ఉంది కాబట్టి ముందు స్పూన్ తో కలపాలి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏంటో మళ్ళీ చెప్తున్నాను. 1 కప్పు అటుకులు, 1/2 కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. మొదటి నుండి లాస్ట్ వరకు ఒకటే కప్ ని యూస్ చేయాలి, లేదా మెజరింగ్ కప్స్ కూడా యూస్ చేయవచ్చు. ఇలా వేడి నెయ్యి పోయటం వలన ఆ వేడికి బెల్లం కరిగి రుచి మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు చిటికెడు పచ్చకర్పూరం వేయడం వల్ల గుడిలో చేసే ప్రసాదంలా ఉంటుంది. పచ్చకర్పూరం వేసేటప్పుడు నేను వీడియో తీయలేదు, మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయవచ్చు. తర్వాత ఉండలుగా ఉన్న బెల్లం మిశ్రమాన్ని నలుపుతూ శుభ్రంగా మెత్తగా చేతితో కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుంటూ లడ్డూల్లా చుట్టాలి. అంతే, ఎంతో రుచికరమైన అటుకుల లడ్డు రెడీ. ఈ లడ్డూలను పండక్కి ప్రసాదంగాను చేయవచ్చు. బంధువులు వచ్చినప్పుడు తక్కువ సమయంలో సిద్ధమయ్యే లడ్డు, ఇంకా పిల్లలు అడిగినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లా కూడా ప్రిపేర్ చేయవచ్చు. సో మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ఎక్కువ సమయం వంటగదిలో కాకుండా కృష్ణుడితో గడపాలి అనుకుంటే ఈ అటుకుల లడ్డు సిద్ధం చేసి నివేదించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ కృష్ణాష్టమికి అటుకుల లడ్డు కృష్ణుడికి నివేదించి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ subscribe my channel and thanks for watching.